ద లార్డ్. దేవునికే స్తోత్రం. మరి ఒకసారి మళ్ళా నీ దగ్గరికి దేవుడు పంపాడు. ఎందుకు తెలుసా? చిన్న వర్తమానం. దేవుడు మనల్ని మట్టితో చేశాడట. దేంతో? మట్టి. అనంత శక్తి సంపన్నుడైన దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నాడు. అందుకని ఒక ప్రణాళిక వేసుకుని మట్టిలో నుంచి ఒక మానవుడిని తయారు చేశాడు. బొమ్మ. ఆ బొమ్మ నాసికారంధ్రంలో వాయువు ఊదాడు. ఆ బొమ్మలోకి ప్రాణం వచ్చింది, ఆత్మ వచ్చింది, లేచి కూర్చున్నాడు. దేవుడు అతన్ని ప్రేమించి, ఆదామా నేను నిన్ను చేశాను దీనికి శాస్త్రం నుంచి కొద్ది కాలం పోయాక హవ్వని కూడా ఆదాములో నుంచి తీసి ఇద్దరికి వివాహం చేసి మీరు ఫలించి భూమిని నిందించండి అని ఆశీర్వదించాడు. వారిద్దరూ సైతాను దృష్టిలో పడి పాపంలో పడినప్పుడు దేవుడు వారిని బయటకు తోసివేసి చాలా బాధపడ్డాడు. నేను చేసుకున్న మానవులు నా మీద తిరుగుబాటు చేశారని చాలా బాధపడ్డాడు. అయితే మళ్ళా ఆయన మనసు మార్చుకుని నేను చేసిన వీళ్ళు మరి ఇలా ఉండకూడదు, వీళ్ళ ద్వారా సంతానం రావాలి, నా పిల్లలని వారి ద్వారా నేను కొనుక్కుంటానని వాళ్ళకి వివాహం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తే ఆదాము హవ్వకి పిల్లల మొదలెట్టారు. మొత్తం మీద మనుష్య జాతి విస్తరించింది. నోవహు గారి కాలంలో వారు చెడుతనం చేసినప్పుడు దేవుడు వారందరినీ ఓడల్లో ఉన్నవారు తప్ప మిగతా వారందరినీ నాశనం చేశాడు. తర్వాత మళ్ళా నోవహు గారి సంతానం షేము, హాము, యాపెతుల ద్వారా ఇప్పుడు ఉన్న భూమి అంతా కూడా నింపబడింది. మనుష్యులందరూ కూడా దేవుని చేత చేయబడిన వారే. మన కదా మన దేవుడు జీబోడి అని చెప్పాను. గాడ్. జీ అంటే గివర్, ఇచ్చువాడు. నీకేమిచ్చాడు? నువ్వు ఉండడానికి ఒక శరీరం ఇచ్చాడు. అవునా కదా? నీ శరీరం నువ్వు చేసుకున్నావా? నీకు ఉండడానికి ఒక ఇల్లు ఇచ్చాడు, అది కూడా ఆయన ఇచ్చింది. నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, నీకు భార్యను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, చక్కని ఆరోగ్యం ఇచ్చి సహవాసం ఇచ్చి ఇప్పటి వరకు నిన్ను సజీవుల లెక్కలో చూపించాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఆయన నీ కంటిగా కనపడకపోయినా నీతోనే ఉంటున్నాడు, నీలోనే ఉంటున్నాడు, నీ ఇంట్లో సహవాసం చేస్తున్నాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్నిసార్లు దూషించినా, ఎన్నిసార్లు ఆయన దూరం అయిపోయినా ఆయన ప్రేమ మారటం లేదు. నిన్ను ప్రేమిస్తున్నాడు, అంతవరకు ప్రేమిస్తానంటున్నాడు. నీ తల వెంట్రుకలు మెరే వరకు నేను నిన్ను నా చంకను పెట్టుకుని మోస్తాను అంటున్నాడు. ఇది నిన్ను చేసిన దేవుడయ్యా. చూడము, అరచేతుల మీదుగా నేను నిన్ను చెక్కుతున్నాను అన్నాడు గ్రంథం. అలాగని నిన్ను ఒక బొమ్మగా చెక్కి ఒక రోబోట్ని తెలియదందుకు నరాల చేతను, ఎముకల చేతను, రక్తము చేతను సంధించబడిన ఈ శరీరం ఒక రోబోట్. ఆయన గాడ్ అంటే జీ అంటే జనరేటర్ అని చెప్పారు. మనలోకి కరెంట్ పంపి మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. మనం ఆపరేట్ చేసే కంప్యూటర్ మనకి ఇచ్చే ఆజ్ఞలు బట్టి అది పనిచేస్తుంది. మానవుడు కూడా దేవుని ద్వారా ఆజ్ఞలు పొంది దేవునికి విధేయుడై ఒక కంప్యూటర్గా ఉండాలి. రోబోట్ కానీ ఉంటున్నామా? లేదే. మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం, ఇష్టానుసారంగా ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుడు ఎక్కడా? ఎంతమంది అండి ఈవేళ దేవుడి గురించి అవమానకరంగా మాట్లాడుతున్న దౌర్భక్తులు ఎంతమంది ఉన్నారండి? ఉంటే దేవుడిని చూపించాడు ఒక ఆయన. గాలిని నువ్వు చూడగలవా అని అడిగాను. చూడలేవు. గాలి వేస్తే నేను తెలుస్తుంది. మరి గాలినే చూడలేని వాడు గాలి చేసిన దేవుడిని ఎలా చూడగలవు? నీకు కళ్ళు ఉన్నాయి, కానీ ఆ కళ్ళకి గాలిని చూసే శక్తి లేదు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుణ్ణి కూడా చూసే శక్తి లేదు. దేవుణ్ణి చూడాలి అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసి ఎదురడం ఉంది బైబిల్ గ్రంథంలో. దౌర్భాగ్యుడిని, తాగుబోతాడిని చుట్టలు కాలుస్తూ రోడ్ల మీద పడుకుని వ్యభిచార అనేక రకరకాలుగా చేసిన నన్ను పెంట కుప్పల మీద నన్ను లేవదీశాడు. దేవాది దేవుడే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి నన్ను శుద్ధీకరించి నెత్తి మీద చేసి అభిషేకం చేశాడు తన కుమారుడిగా. ఆయన సన్మానం మనుషుల అభిషేకం కాదు, దేవుడే అభిషేకం చేసి నా కుమారుడా అని పిలిచాడు. కాబట్టి ఈవేళ నేను యేసు ప్రభు సజీవమైన దేవుడని అనేక ప్రాంతాల్లో చెప్తున్నాను.
కంటికి కనపడని దేవుడు అదృశ్యుడు, తెర వెనుక ఉన్నాడు నిజ దైవం ఒకడు అంటాడు ఒక ఆయన. సినిమా తీసిన డైరెక్టర్ కూడా నేను ఈ సినిమా తీశానని ఎప్పుడు వచ్చేవరకు చెప్పలేదు, కానీ తీసిన డైరెక్టరే. మరి భూమిని చేశాడు, సమస్తము చేశాడు, అన్నీ చేసిన దేవుడు డైరెక్టర్ ఆయన. ఆయన కూడా కనపడడు, తెర వెనుకున్నాడు. ప్రేమైన వాళ్ళ, ఆయన ఆడించే నాటకంలో నువ్వొక పాత్రని, నేనొక పాత్ర. ఒక రోజు నువ్వు వచ్చావు, తిరిగి మళ్ళీ ఒక రోజు వెళ్ళిపోతావు, తప్పదు. జాతస్య మరణం ధ్రువం. నువ్వు ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలము ముగిస్తే చచ్చిపోవాల్సిందే. నువ్వు బతుకున్నంత కాలమే నీకు స్త్రీ పెట్టి నిన్ను చల్లగా హెచ్చిస్తారు. చచ్చిపోతే కీర్తిశేషులు, నిన్నెవరు పట్టించుకోడు. నీ భార్య కానీ, పిల్లలు కానీ, ఎవరు కానీ నీ దగ్గరకు రాదు. నానా గడ్డి కరిచి కోట్లు వేసి ఇల్లు కడతావు, కోట్లు సంపాదించి. చచ్చిపోతే ఆ ఇంట్లోంచి బయటకు లాగేస్తాను తప్ప ఆ ఇంట్లో ఉండదవని. ప్రేమైన వాళ్ళరా, నువ్వు బతుకున్నంత కాలమే మనిషిని, చచ్చిపోతే శవానికి ఎవడో నువ్వు కట్టు. ఈవేళ నువ్వు సజీవు లెక్కలో ఉన్నావంటే దేవుడు నీ మీద ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఆదాముని మట్టి నుంచి తీశాడు. తిరిగి మనుషులు చచ్చిపోయిన తర్వాత మట్టిలోకే వెళ్తారు. కాల్చిన, సమాధి చేసిన వాళ్ళు మళ్ళీ మట్టిలోకే వెళ్ళాలి, తప్పదు. మరి ఈ మట్టిలోనే బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, మరి ఎంతో విలువైన మరి అవన్నీ ఉన్నాయి. అలాంటి దాంట్లో వచ్చి నిన్ను తీశాడు. నీ మట్టి బొమ్మలో తన ఆత్మను పెట్టాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, నిన్ను ఆదరిస్తున్నాడు. నా కుమారుడని పిలిస్తే నువ్వు తెరవేందుకు, నీ దానే నీది. దేవుడి మాటలు నీకెందుకు? తెల్లారితే మొదలుకొని పడుకునేదాకా డబ్బు ఎలా సంపాదించాలి? ప్రతి వాడికి ఇదే కోరికండి. మానవుడు గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. మీరు అడగండి. మీ పక్క వాళ్ళ గుండె మీద చెవి పెట్టి మీరు వినండి. అది ఎలా కొట్టుకుంటుందంటే లబ్ డబ్బు లబ్ డబ్బు లబ్ డబ్బు కాదు, డబ్బు 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 డబ్బు. 2 ఏళ్ల పిల్లాడి నుంచి 90 ఏళ్ల ముసలమ్మ దాకా డబ్బు డబ్బు. ఈ డబ్బే ఈనాడు మానవుడు తినేస్తుంది, దేవుడి దగ్గరికి రాకుండా చేస్తుంది. ప్రేమైన వాళ్ళరా, దురాశ గర్భమును తెరించి పాపమును కలగా, అది పాపము గర్భమును కలగా అది మరణమునకు దారి తీర్చును. డబ్బు సంపాదించడం తప్పు కాదు, అన్యాయంగా సంపాదిస్తే తప్పు. నీ దగ్గర డబ్బు ఉందంటే నువ్వు దేవుడిని కనపరచాలి. దశమాంసము నాది అన్నాడు ఆయన. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, అసలు కొత్త నిబంధనలో దశమాంసం కాదు, నువ్వు ఎంతైనా ఇవ్వాలి. నువ్వు సంపాదించిన దానిలో 90% ఇవ్వాలి. ఈనాడు మీ ఇంట్లో కాల్గేట్ టూత్ పేస్ట్ ఉంది. ఆ కాల్గేట్ టూత్ పేస్ట్ రూపకర్త అమెరికా. ఏవి ఉద్యోగం దొరకపోతే దేవుడి దగ్గర ఏడిచి నాకు ఏదైనా పని ప్రభు అంటే రోడ్డు మీద కాగితం దొరికింది. టూత్ పౌడర్ తయారు చేయడం ఎలా? ఓహో, దేవుడు నాకు ఇచ్చాడని ఇంటికి వెళ్ళి దాని మీద ఉన్న ఆ పౌడర్ని పట్టి వస్తువులు కొని టూత్ పౌడర్ తయారు చేశాడు. 100 ప్యాకెట్లు అయ్యాయి. తండ్రి దీంట్లోనికి దశమాంసం ఇచ్చేస్తాను, నాకు బాగా బిజినెస్ చేయాలి. అయిపోయాయి, గంటలో అయిపోయాయి. దేవుడికి ఎంత ఇవ్వాలి? 10 రూపాయలు దశమాంసం. ఈయంత 90 ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నెక్స్ట్ డే 200 అమ్మాడు, తర్వాత 300 అమ్మాడు. కొన్నాళ్ళకి 1000 కాదు, లక్షలు కాదు, కోట్లలో అమెరికా అంతా కూడా ఈ కాల్గేట్ టూత్ పౌడర్ తర్వాత పేస్ట్లోకి మారింది. ఆ పేస్ట్ ఆ ఇంట్లో ఉంది. వేళ నేను కాల్గేట్ టూత్ పేస్ట్తోనే నా ముఖం కడుగుతాను. మీరు కాల్గేట్ దేవుడు దీవించి ఖండాంతరాలు తిప్పాడు. ఈవేళ నిన్ను కూడా అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇచ్చి నన్ను కనుపరచమంటున్నాడు. బైబిల్ చెబుతుంది, ఆయన అంటాడు ఒక చోట దేవుని మాటలు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, ఆస్తికర్తలుగా చేస్తాను. ఈనాడు మానవుడిగా జీవిస్తున్నావంటే దేవుని కృప నీ మీద ఉంది. ఇంకా నీకు మరణము రాలేదు. మరణ దేవత నిన్ను ఎప్పుడో ఒక రోజున తప్పకుండా వస్తుంది. ఆ రోజున అనుకోకుండా చచ్చిపోతాం. బైబిల్ చెప్తుంది, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఎవడో ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతాడో దేవుడికి తప్ప ఏ మానవుడికి తెలియదు. చచ్చిపోయాక నీతో వచ్చేదే లేదు. నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నువ్వు డబ్బించుకొని కొన్న ఇల్లు రాదు, ఏది రాదు. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా పోతావు.
యోబు అన్నాడు ఆ మాట, ఏ అంటలేదు. కానీ నీవు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, దేవుని దీవెనలు పొంది ఆశీర్వదించాలంటే నీకున్న ధనములో ఆయన సువార్తగా పాలించు. రకరకాలుగా దేవుడు జరగవచ్చు, కానీ ప్రాముఖ్యమైనది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడవలేదు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడునని దేవుడు చెప్తే ఆ మాట వదిలేసి ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులు పెంచుకుని ఏం చేస్తారయ్యా? డబ్బు తింటావా? తిరగలవా? ఇప్పుడే నీకు దేవుడు డబ్బు ఇస్తే, ప్రిన్స్ జాకబ్ గారు దేవుడు కుమారుడు చెబుతున్నాడు, నేను ఈ రోజు నుంచి నేను దేవుని సభకు నేను ఇస్తాను, దేవుని సావుకుడుగా మారతాను, 100 రూపాయలు కానుకతో 1000 మందికి సువార్త ప్రకటిస్తానని ఒక నిర్ణయం తీసుకోండి. మట్టి శరీరంలో ఉన్నావు, చచ్చిపోతే మట్టి అయిపోతావు, సమాధిలోకి వెళ్ళిపోతావు, నిన్ను జ్ఞాపకం తెచ్చుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. ఒకవేళ పాప క్షమాపణ లేకుండా చచ్చిపోయామనుకో, నిన్నెవరు పట్టించుకోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు దేవుడు దీవించాలని నేను కోరుకుంటూ దేవుని వైపు తిరుగుదాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, మా మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని ఆయన అడుగుతాం. దేవునికే మహిమ కలుగును కాక. గాడ్ బ్లెస్ యు.